నమస్తే. మతం మారితే కులం హోదా రద్దవుతుంది. ఎస్సీ హోదా అనేది మాత్రం ఇక రద్దవుతుంది. అలాగే రిజర్వేషన్ల ఫలాలు కూడా వాడుకునే అవకాశం లేదంటూ ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ అంశంపై ప్రధానంగా చర్చ జరుగుతున్న పరిణామాలపై మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బ్రహ్మయ్య మాదిగ గారు ఉన్నారు, ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు. సార్ నమస్తే. ముందుగా సుప్రీంకోర్టు తీర్పు నెల రోజులు అవుతుంది ఇచ్చి, ఆ తర్వాత ఇప్పటికి కూడా ప్రధానంగా పెద్ద ఎత్తున అభ్యంతరాలు వస్తున్నాయి, విమర్శలు వస్తున్నాయి. ఏకంగా సుప్రీంకోర్టు తీర్పును కూడా ఎక్కువగా కూడా వ్యతిరేకత కూడా వస్తుంది. ఏం చెప్తారు తీర్పు? సుప్రీంకోర్టు తీర్పు మతం మారితే, దళితులు క్రైస్తవ మతం మారితే ఎస్సీ హోదా రద్దవుతారనేది అది రాజ్యాంగ విరుద్ధమైన తీర్పు. రాజ్యాంగంలో ఉండబడినటువంటి మౌలిక సూత్రాలకు విరుద్ధమైన తీర్పు. అది భారత రాజ్యాంగానికి, భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధమైన తీర్పు. కారణం ఏంటంటే భారత రాజ్యాంగంలో చాలా స్పష్టంగా చెప్తారు, ప్రాథమిక హక్కులకు ఉల్లంఘన కలిగిస్తూ చట్టాలు వచ్చినా తీర్పులు వచ్చినా అవి చెల్లవు అని చెప్పని భారత రాజ్యాంగం చెప్తుంది. అలాంటి సమయంలో ఈ తీర్పు రావడం అనేది ముమ్మాటికి అది భారత రాజ్యాంగ విరుద్ధమైన తీర్పు. దానిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, దానిని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో కృష్ణ మాదిగ గారు అయితే మాత్రం కుల వ్యవస్థ రద్దు కావాలి, తీర్పు చట్ట విరుద్ధము, అలాగే ఇది బ్రాహ్మణుల యొక్క కుట్ర ఉంది, అందుకోసం ఈరోజు క్రైస్తవులు ఇబ్బంది పడుతున్నారని కూడా వారంటున్నారు. ఆయన లేవనెత్తిన అంశంపై మీరేం చెప్తారు? సుప్రీంకోర్టు తీర్పుకి ఈనాటి బ్రాహ్మణులకు సంబంధం ఏందండి? సుప్రీంకోర్టు తీర్పుకి బ్రాహ్మణులకు సంబంధం ఏంది? సుప్రీంకోర్టు తీర్పు రావడానికి కారణం ఏంది? చింతాడ ఆనంద్ అనేటువంటి ఒక దళిత క్రైస్తవుడు తన మీద దాడి జరిగిందని, కులంతో దాడి జరిగిందని చెప్పని కేసు పెడతాడు. ఎస్ఎస్ కేసు నమోదవుతుంది. ఆ నమోదైన కేసు హైకోర్టుకి వెళ్తుంది. ఆయన హైకోర్టు దాన్ని ఆ సంబంధించిన రామిరెడ్డి అని అతను హైకోర్టుకి వెళ్తాడు. అతను హైకోర్టు అక్కడ హరినాథ్ రెడ్డి అని చెప్పని ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉండబడినటువంటి జడ్జి గారు దాన్ని కొట్టేస్తాడు, అట్రాసిటీ వర్తించదని చెప్తాడు. అయినా మళ్ళీ ఆనంద్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాడు. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పుని ఉదహరిస్తూ 1950 నాటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని ఎస్సీ హోదా రాదు అని చెప్పని, అట్రాసిటీ రాదు అని చెప్పని రద్దు చేస్తుంది. అది అక్కడ వరకే. అక్కడ తీర్పిచ్చిన ఆయన కూడా ప్రశాంత్ కుమార్ మిశ్రా అని చెప్పని ఆయన కూడా ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి ఏజెంట్. అయితే ఇక్కడ మందకృష్ణ గారు చేస్తున్నటువంటి కుట్ర ఏంది అంటే, మందకృష్ణ గారిని మీరు ఒకసారి గమనించండి. గత 4-5 ఏళ్ళగా నో బీఆర్ఎస్ అన్నాడు, నో కాంగ్రెస్ అన్నాడు, ఓన్లీ మోదీ అన్నాడు, వాటేసుకున్నాడు, ఏడ్చాడు, నేను లక్ష్మణుడుగా ఉంటానని చెప్పని ఆయన మాట్లాడి కళ్ళ నీళ్ళు పెట్టుకొని బీజేపీకి కౌగిలించుకున్నాడు. అంటే మనువాద కవిగుల్లో కరిగిపోతా ఉన్నాడు మందకృష్ణ. ఈరోజు దళిత క్రైస్తవులకి ఆయన అండగా నిలబడాలనుకున్నప్పుడు ఈరోజు ప్రధానంగా జరగాల్సిన చర్చ బ్రాహ్మణుల మీద కాదు, భారత రాజ్యాంగమే చర్చ జరగాలి. ఎందుకు భారత రాజ్యాంగమే చర్చ జరగాలి? భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు ఉండబడిన హక్కులకు ఉల్లంఘన కలిగిస్తే, మళ్ళీ చెప్తున్నాను, ఆ ఉల్లంఘన కలిగిస్తూ చట్టాలు వచ్చిన, తీర్పులు వచ్చినా చెల్లవు అని చెప్పని భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 13 క్లాస్ 6 చెప్తుంది. మరి అది చెప్తున్నప్పుడు, స్పష్టంగా ఉన్నప్పుడు నువ్వు చర్చించాల్సింది దేని మీద? భారత రాజ్యాంగం మీద. నువ్వు మాట్లాడాల్సిన దేని మీద? భారత రాజ్యాంగం మీద. అంటే ఈరోజు బ్రాహ్మణుల్ని రెచ్చగొట్టినందువల్ల ఏమవుతుంది? బ్రాహ్మణులు అంటే హిందువులు, బ్రాహ్మణులు రెచ్చగొడితే హిందువులు రెచ్చగొడతారు, హిందువులు రెచ్చగొడితే దేశంలో ఏమవుతుంది? క్రైస్తవులకు హిందువుల మధ్య ఘర్షణ జరగాలి. క్రైస్తవులకు హిందువుల మధ్య ఘర్షణ జరిగితే ఏమవుతుంది? ఆయన అనుకోబడింది నెరవేరుతుంది. ఆయన అంటే ఎవరు? బీజేపీ అనుకోబడింది నెరవేరుతుంది. కారణం ఏంది? ఈయన ఆర్ఎస్ఎస్ ఏజెంట్ కదా, ఈయన మనువాద ఏజెంట్ కదా, ఈరోజు మోడీ తమ్ముడు కదా. కనుక వాళ్ళకి కావాల్సింది ఏంది? ఈరోజు హిందూ సమాజానికి, దళిత సమాజానికి గొడవలు జరగాలి, ఈ రెండు సమాజాలు విడిపోవాలి. దాంతోపాటు హిందువులు అయితేనేమో ఎస్సీలు అవుతారు, క్రైస్తవులు అయితేనేమో ఎస్సీ హోదా కోల్పోతారు. ఈ విధంగా తీసుకొచ్చి దళితుల మధ్య, దళిత క్రైస్తవుల మధ్య, దళిత సమాజం అట్లా అది దాన్ని విభజించే పరిపాలించాలని దాన్ని శృతికట్టే విధంగా మందకృష్ణ గారు బ్రాహ్మణులు తిట్టడం జరుగుతూ ఉంది. బ్రాహ్మణులు ఈరోజు తిట్టాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే ఈరోజు త్రేతాయుగంలో లేవండి మనం, లేదు ద్వాపరయుగంలో లేం. మన త్రేతాయుగంలో లేవు, ద్వాపరయుగంలో లేదు, కృతాయుగంలో లేవు, కలియుగంలో ఉన్నాం. ఈ కలియుగంలో అంబేద్కర్ యుగంలో ఉన్నాం. అంబేద్కర్ గారు ఒకనాడు కుల నిర్మూలన జరగాలని కోరుకున్నాడండి. కుల నిర్మూలన జరగదని భావించిన అంబేద్కర్ గారు ఏం చేశాడంటే, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, రాజ్యాంగం రాసే హక్కు ఆయనకు వచ్చిన తర్వాత కుల నిర్మూలన జరగాలని ఏదైతే కోరుకున్నాడో ఆ కుల నిర్మూలన జరగడం కోసం చేసిన దాని ప్రయోగాన్ని మొత్తం కూడా భారత రాజ్యాంగం ద్వారా సమాజంలో ఉండబడిన ప్రతి పౌరుడికి హక్కులు కల్పించాడు. అది కులమా మతమా ప్రాతిపదికలు లేకుండా అన్ని కులాలకి, అన్ని వర్గాలు, అన్ని మతాలకి హక్కులు కల్పించాడు. కనుక ఆ హక్కులకు ఉల్లంఘన జరుగుతుంది, భారత రాజ్యాంగానికి ఉల్లంఘన జరుగుతుంది, బాబాసాహెబ్ అంబేద్కర్ వాదానికి ఉల్లంఘన జరుగుతుంది. కనుక చర్చ జరగాల్సింది ఈరోజు భారత రాజ్యాంగం మీద చర్చ జరగాలి. ఆ భారత రాజ్యాంగానికి తూట్లు పడుస్తూ బీజేపీ ఎంపీ, కర్ణాటక సంబంధించిన బీజేపీ ఎంపీ చాలా స్పష్టంగా చెప్తాడు, 400 ఎంపీ సీట్లు మాకు వస్తే భారత రాజ్యాంగాన్ని లేకుండా చేస్తాము, మనుధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగం తెస్తాము అని. ఈ దేశానికి మా రక్షణ మంత్రిగా ఉండబడినటువంటి, హోంమంత్రిగా ఉండబడిన అమిత్ షా గారు పార్లమెంట్లో మాట్లాడతారు.
మీరు పొద్దాక అంబేద్కర్ 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 అని చెప్పి అంబేద్కర్ జపం చేస్తున్నారు, అదేదో రాముడు కృష్ణుడు జపం చేస్తే మీకు పుణ్యమన్న వస్తుంది కదా అని చెప్పని అవహేళన చేస్తూ మాట్లాడిన సందర్భం గుర్తొస్తూ ఉంది. దాంతోపాటు ఆర్ఎస్ఎస్ శత జయంతి జరుపుకుందండి. ఆర్ఎస్ఎస్ ఏర్పడి 100 సంవత్సరాల సందర్భంగా వాళ్ళ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ అయినటువంటి మోహన్ భగవత్ ఒక మాట చెప్తాడు, ఈ దేశం ఒకే రాష్ట్రంగా ఉండాలి, ఈ దేశము ఒకే ఎజెండాతో ఉండాలి, ఒక రాష్ట్రంగా ఉండాలి, ఒక బావే ఉండాలి, ఒక శ్మశానమే ఉండాలి. అంటే అర్థం ఏంటంటే ఈ దేశంలో హిందువులే ఉండాలి, ఈ దేశంలో ముస్లింలు ఉండకూడదు, క్రైస్తవులు ఉండకూడదు, బౌద్ధులు ఉండకూడదు, జైనులు ఉండకూడదు, ఎవరు ఉండకూడదు, హిందువులే ఉండాలి, హిందూ దేశంగా ఈ దేశాన్ని మార్చాలి అని మాట్లాడిన విషయాన్ని గుర్తు చేస్తాం. అంటే నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మొదలుకుంటే, అమిత్ షా గారి దగ్గర నుంచి మొదలుకుంటే, ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ ద్వారా మొదలుకుంటే వాళ్ళ అజెండా ఈ దేశంలో అన్ని మతాలను ధ్వంసం చేసి హిందూ మతాన్ని నిలబెట్టుకోవాలని. అది భారత రాజ్యాంగానికి విరుద్ధం. ఎందుకంటే భారత రాజ్యాంగం లౌకికవాదంతో ఏర్పడిన రాజ్యాంగం, భారతదేశము లౌకికవాదంతో ఉండబడిన రాజ్యం, లౌకిక రాజ్యం. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటువంటి పునాదుల మీద ఏర్పడినటువంటి దేశం. ఇక్కడ భిన్న మతాలు ఉన్నాయి, భిన్న సంస్కృతులు ఉన్నాయి, కానీ భిన్నత్వంలో ఏకత్వం పట్టువరిలేటువంటి దేశం ఏదన్నా ఉందనుకుంటే ఆ భారతదేశం. ఆ భారతదేశానికి హిందుత్వం పేరు మీద, హిందూ మతం పేరు మీద, మనువాదం పేరు మీద మతతత్వాన్ని పెంచబట్టి ఈరోజు ముందుకు తీసుకెళ్లే కుట్ర చేస్తూ ఉంది ఆర్ఎస్ఎస్. దాని ఎజెండాలో భాగమే ఈరోజు ఈ తీర్పు. కారణం ఏంటంటే దాదాపు దశాబ్దాల కాలంగా కేసులు పెండింగ్ ఉంటాయి, కానీ ఆనంద్ కేసు మాత్రం సంవత్సరంలోపే సుప్రీంకోర్టుకు వస్తుంది, సంవత్సరంలోపే విచారణకు వస్తుంది, సంవత్సరంలోపే తీర్పు వస్తుంది. 100% మందకృష్ణ గారు చెప్పారు కదా, సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ తీర్పు రావడానికి నరేంద్ర మోడీయే కారణం, బీజేపీనే కారణం. నరేంద్ర మోడీకి ధన్యవాదాలు, కిషన్ రెడ్డికి ధన్యవాదాలు, వెంకయ్య నాయుడికి ధన్యవాదాలు, అమిత్ షాకి ధన్యవాదాలు అని ఆయన అన్నాడు కదా. మరి ఆ తీర్పు బీజేపీ వాళ్ళు ఇప్పిస్తే, సుప్రీంకోర్టు రామ మందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు బీజేపీ వాళ్ళు ఇప్పిస్తే, మరి ఈ తీర్పు కూడా బీజేపీ ఇచ్చినట్టే కదా, ఈ తీర్పు కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చినట్టే కదా. ఆయన చెప్పిన మాట, నేను చెప్పిన మాట కాదు. అన్ని తీర్పులను ప్రభావితం చేస్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. అయితే ఈ తీర్పును కూడా ప్రభావితం చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వమే. ఖచ్చితంగా ఈ తీర్పుకి నరేంద్ర మోడీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు. మీరేమో కృష్ణమాదిగను కుట్రదారడని మీరు అంటారు, కానీ కృష్ణమాదిగ వరుసగా ఈ క్రిస్టియన్ సంబంధించిన సభలకు వెళ్తున్నారు, గంటల కొద్ది స్పీచ్ ఇస్తున్నారు, వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కదా. కృష్ణమాది గారు ఒక ప్రెస్ మీట్లో ఇక్కడే అన్నాడండి, క్రైస్తవుల్ని గొర్రెలు లాంటి వాళ్ళు అని. గొర్రె ఎవరు నమ్ముతుందండి? గొర్రె ఎవరిని నమ్ముతుంది? కషాయాన్ని నమ్ముతుంది. మా వాళ్ళు నిజంగా గొర్రెలు అయితే ఆయన అన్న మాట ప్రకారమే, క్రైస్తవులు గొర్రెలు అన్నాడు కదా, మా వాళ్ళంతా గొర్రెలు అన్నాడు, మేము గొర్రెలమే. ఆయన ఇక్కడ ఏం చెప్పాడు? నేను హిందువులని చెప్పుకున్నాడు. ఇక్కడ మొదటి ప్రెస్ మీట్ మీరు చూస్తే కృష్ణుడు మా బావ, అరుంధతి మా అక్క, జాంబవంతుడు మా తాత అని నేను హిందువుని అని చెప్పుకున్నాడు. నా పేరు బ్రహ్మయ్య అండి, నా పేరు బ్రహ్మయ్య. ఆయన పేరేంది? ఏలియా, మంద ఏలియా. ఆ తర్వాత కృష్ణ అయ్యాడు. ఆయన చేతి మీద సిలువ ఉంటుంది. అది ఎక్కడ బయటపడుతుందో, నేను కృష్ణ ఎక్కడ బయటపడుతుందో, నా భార్య చర్చికి వెళ్తే ఎక్కడ బయటపడిద్దో, ఇవన్నీ పోతే నాకు పద్మశ్రీ ఆడబోతుందో అని చెప్పని ఆయన ఏం చేశాడంటే ఓ ప్రెస్ మీట్ పెట్టి, ఆ ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా చెప్పాడు ఏమని, నేను హిందువుని, మా కృష్ణుడు మా బావ, అరుంధతి మక్క, జాంబవంతుడు మా తాత, మేము హిందువులమి అని చెప్పి ఇక్కడ ప్రజెంట్ చేసుకున్నాడు. ఓకే, నువ్వు హిందూ అని ప్రజెంట్ చేసుకున్నట్టు మరి భారత రాజ్యాంగం మీద ఎందుకు మాట్లాడలేదు? నువ్వు ఇక్కడ హిందూ అని ప్రజెంట్ చేసుకున్నావు, గుంటూరుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టావు, గుంటూరు ప్రెస్ మీట్లో ఎవరిని తిట్టావు? బ్రాహ్మణులు తిట్టావు. అంటే ఇక్కడేమో హిందువుని ప్రజెంట్ చేసుకుని అక్కడ వచ్చి బ్రాహ్మణులు తిట్టడం అంటే అర్థమైంది, బ్రాహ్మణుల మొత్తము హిందుత్వాన్ని పెంచి పోషించే దగ్గర ఉంటారు. వాళ్ళు హిందువులు బ్రాహ్మణులు అంటే హిందుత్వం పెరిగితే ఆ ప్రచారం జరిగి క్రైస్తవుల మధ్య హిందువుల మధ్య ఘర్షణ జరగాలనేది ఆయన ఇంటర్నల్ ఉద్దేశం. దానికోసం ఈరోజు ఏమవుతుందంటే ఆపరేషన్ దురందర్ లాగా క్రైస్తవ మతంలోకి వెళ్ళి మామూలు పాపం గొర్రెలు కదా, ఆయన పెద్ద నాయకుడు మనకేదో మేలు చేస్తుందని చెప్పి పోతున్నాడు. ఆడికెళ్ళి ఎవరిని తిడుతున్నాడు? కాంగ్రెస్ని తిడుతున్నాడు. ఆడికెళ్ళి ఎవరిని తిడుతున్నాడు? సరే రాహుల్ మన అమిత్ షా మాట్లాడలేదు, లేదా బీజేపీ వాళ్ళ వైఖరి తీసే వాళ్ళని పక్కన పెట్టండి, వీళ్ళు మాట్లాడాలి కదా అంటున్నాడు. ఓకే, నువ్వు అసలు నిలదీయాల్సింది ఎవరిని? భారత రాజ్యాంగానికి తూట్లు పడుస్తూ వచ్చిన తీర్పుని నిలదీయాలి కదా. ఆ తీర్పు మీద చర్చ ఎక్కడ జరగాలి? పార్లమెంట్ వ్యవస్థలో చర్చ జరగాలి కదా. మరి పార్లమెంట్ చర్చ జరగాలన్నప్పుడు ఎవరిని నిలదీయాలి నువ్వు? నరేంద్ర మోడీని కదా, కేంద్ర ప్రభుత్వాన్ని కదా. వాళ్ళని వదిలిపెట్టి అధికారంలో లేని పాపం వాళ్ళని పట్టుకొని ఏం చేస్తున్నాడు? నేను ఇంకో మాట చెప్తాను ధైర్యంగా, అసలు ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని చేతపడి తిరుగుతున్న నాయకుడు ఎవరున్నారంటే రాహుల్ గాంధీ కాదంటారా? భారత రాజ్యాంగం చేతపట్టుకొని తిరుగుతున్నాడు. కాంగ్రెస్ హయాంలో నేను మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ జెండాను ఒకసారి చూడండి, కాషాయం ఉంటుంది, అది హిందుత్వానికి నిదర్శనం. తెలుపు ఉంటుంది, అది క్రిస్టియానిటీకి నిదర్శనం. ఆకుపచ్చ ఉంటుంది, అది ముస్లింకి నిదర్శనం. వాళ్ళ జెండాలోనే ఎజెండా చెప్పారు. మరి నీ బీజేపీ జెండా మీ ఎజెండా ఏంది? హిందుత్వ ఎజెండా. కేవలం హిందుత్వ ఎజెండాతోనే కదా నువ్వు పరిపాలనకు వచ్చింది. మరి లౌకిక రాజ్యాన్ని నిర్మించిన వాళ్ళు, లౌకిక వాదాన్ని పెంచి పోషించిన వాళ్ళు దాదాపు ఇప్పుడు 1950 నుంచి ఇప్పటిదాకా 76 సంవత్సరాలు అనుకుంటే, 76 సంవత్సరాల తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 10 ఏళ్ల తర్వాత ఈ 2 సంవత్సరాల్లో చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి,
మా పాస్టర్లను చంపేస్తున్నారు. మా ఆంధ్రప్రదేశ్లో అయితే దాదాపు రఘురామకృష్ణరాజు అనేటువంటి ఒక దుర్మార్గుడు 133 చర్చిలను కూల్చేశాడు, 300 చర్చిలకు నోటీస్ ఇచ్చాడు, అక్కడ ప్రకటన ప్రవీణులు అంటుంటే హత్య జరుగుతున్నాడు. అంటే ఇవన్నీ కారణం ఎవరు? భారతీయ జనతా పార్టీ కదా. మణిపూర్లో జరిగింది కదా, ఆడికేం రైట్ ఉంది? నేను ఏం తినాలో, ఏం తొడగాలో, ఏం వేయాలని చెప్పి నేను చెప్తాను. నువ్వెవడివి? నాకు రాజ్యాంగం హక్కు ఇచ్చిందబ్బా. నాకు రాజ్యాంగం ఆర్టికల్ 25లో నాకు మత స్వేచ్ఛనిచ్చింది, ఆర్టికల్ 14 నాకు సమానత్వ హక్కు ఇచ్చింది, ఆర్టికల్ 15 నాకు స్వేచ్ఛనిచ్చింది. నువ్వు నాకుండబడి భారత రాజ్యాంగం నాకు కల్పించిన సమానత్వ హక్కుని స్వేచ్ఛని హరించడానికి నువ్వెవడివి? నువ్వు చెప్పింది నేను వినాలా? నేను చెప్తా ఉన్నాను. ఇదే వాదంతో నేను చంద్రబాబు నాయుడు కూడా చెప్తా ఉన్నా. ఎవరైతే డిప్యూటీ స్పీకర్ ఉన్నాడో డిప్యూటీ స్పీకర్ని ప్రోత్సహిస్తుంది భారతీయ జనతా పార్టీ. ఎవరైతే డిప్యూటీ స్పీకర్ని ప్రోత్సహిస్తుంది భారతీయ జనతా పార్టీ. రఘురామకృష్ణరాజుని ప్రోత్సహిస్తుంది భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ప్రోత్సహిస్తుంది భారతీయ జనతా పార్టీ. వాళ్ళిద్దరు చేస్తున్న ఆగడాలను చూస్తూ ఉంది చంద్రబాబు. మేము చెప్తా ఉన్నాం, రానున్న రోజుల్లో ఇదే పద్ధతిలో వ్యవహరిస్తే కూటమి ప్రభుత్వానికి కూకట వేలుతో పెకిలిచేద్దాము. అక్కడ ఉండబడిన దళితులకు ఉంది, క్రైస్తవులకు ఉంది, ముస్లిం మైనారిటీ సమాజానికి ఉందని కూడా బిందెలు చేస్తూ ఉన్నాం. దీనిని కాదని మేము అంటున్నాం. మా హక్కులను హరిస్తామని, లేదు మా గొంతు కోస్తామని, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, భారతదేశ సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా, సమానత్వానికి స్వేచ్ఛకు వ్యతిరేకంగా, లౌకిక రాజ్యానికి వ్యతిరేకంగా మేము మనువాదాన్ని తీసుకొస్తామని చెప్పి నువ్వు అనుకుంటే భారత రాజ్యాంగాన్ని చేతబట్టి, బైబిల్ని చేతబట్టి మిమ్మల్ని కూకట వేలుతో పెకిలిచ్చే దమ్ము కూడా మా సమాజానికి ఉందన్న విషయం కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. లాస్ట్ క్వశ్చన్, ఈ సుప్రీంకోర్టు తీర్పు విషయంలో ఏం జరగాలి న్యాయపరంగా? ఏ రకంగా అయితే మాత్రం క్రైస్తవులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది, అలాగే మత స్వేచ్ఛ అనేది రాజ్యాంగాన్ని కూడా అమలయ్యే అవకాశం ఉంటుంది? భయ్యా, 1850లో గణతంత్రం వచ్చింది. 1853లో ఈ అంశం మీద, అంటే 1950లో గణతంత్రం జనవరి 26న వచ్చింది. ఆగస్టు 10న రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఈ జీవో ఇస్తారు, ఆర్డినెన్స్ ఇస్తారు. ఆ తర్వాత 1953లో కాగా కలేష్కర్ కమిషన్ పడుతుంది. ఆ తర్వాత 1965లో పిళ్ళై కమిషన్ పడుతుంది. ఆ తర్వాత 2004లో రంగనాథ్ మిశ్రా కమిషన్ పడుతుంది. ఆ తర్వాత 2008లో సచార్ కమిషన్ పడుతుంది, దేశ్ముఖ్ కమిషన్ పడుతుంది. ఈ కమిషన్లన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వేసినట్టు రంగనాథ్ మిశ్రా కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది, మతం మారినంత మాత్రాన దళితుల సామాజిక హోదా మారలేదు, వాళ్ళకి ఎస్సీ హోదా ఇవ్వాల్సిందే, 1950 నాటి ఉత్తర్వులని సవరించండి అని చెప్పని రంగనాథ్ మిశ్రా కమిషన్ చెప్పింది. ఆ కమిషన్ని బుట్టదాఖలు చేసి మళ్ళీ ఈరోజు ఈ ప్రభుత్వము కేజీ బాలకృష్ణ కమిషన్ వేసింది. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు చేయాల్సిందేంది? వేసిన కమిషన్లను ఆధారంగా చేసుకొని మేము అడుగుతున్నాం భయ్యా, మేము మతం మారినా మా హోదా పోతులా, మమ్మమయ్య మాదిగా, లేదు మమ్మమయ్య మాల. మరి నేను మాల కులానికి పుట్టినోడి, మాది కులానికి పుట్టినోడి, నా కులం ఎక్కడికి పోతుంది? నేను మతం మారినా నా కులం పోదు. ఇప్పుడు అడుగుతున్నాను, బ్రదర్ అనిల్ కుమార్ ఉన్నాడు, ఆయన బ్రాహ్మడు, ఆయన మా మతం తీసుకున్నాడు, ఆయన బ్రాహ్మణ కులం కాకుండా పోయిందా? లేదు బ్రదర్ సతీష్ కుమార్ ఉన్నాడు, ఆయన కాపు, మా మతంలోకి వచ్చాడు, ఆయన కులం మతం మారకుండా మేము అడుగుతున్నాము. మరి మా క్రైస్తవులు, మా తమ్ముడు రాజేంద్ర ఉన్నాడు, క్రైస్తవుడు, మా ఆయన కూడా క్రైస్తవ మతంలో ఉన్నాడు. మరి మా రాజేంద్ర కొడుకు అనిల్ కుమార్ కూతుర్ని మనం అంటే వాళ్ళకి మతము కుల హోదా పోదనుకుంటే మతాన్ని గౌరవించేటోళ్ళు అయితే మరి ఈ మతంలో ఉండబడి దళితుడి కూతురికి మీ పరిస్థితి ఉందా? లేదు. అంటే మతం మారిన కుల హోదా ఎక్కడికి పోదు. కులం అనేది వాస్తవం, కులం అనేది నిజం, మతం అనేది విశ్వాసం. ఆ మతాన్ని అడ్డం పెట్టి ప్రధానమైన కుట్రకి తెరదీసింది ఏంటంటే మా రిజర్వేషన్ శాతాన్ని తగ్గించాలి, దళిత జనాభాని తగ్గించాలి. ఆ దళిత జనాభా వాస్తవంగా ఈరోజు మేము ఎంతమంది ఉన్నాము? దాదాపు 120% మంది ఉన్నాం. మాకు ఇస్తున్న రిజర్వేషన్ ఎంత? 15%. ఆ 15% కూడా దళితులు క్రైస్తవ మతంలోకి వెళ్ళారని చెప్పని ఆ శాతాన్ని తగ్గించి మా రిజర్వేషన్ శాతాన్ని తగ్గించాలనేది కుట్ర ఒకటి. మా అనుకున్న శాతం ప్రకారం ఇవ్వాలి. ఆ కుట్రకి ఎంత నిజమంటే ఇదే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు తెలిసి కమ్మలు కానీ, కాపులు కానీ, రెడ్లు కానీ, బ్రాహ్మణులు కానీ, వెలమలు కానీ రోడ్డుకి వచ్చే అగ్రవర్ణాల పేదలు మాకు రిజర్వేషన్లు ఇవ్వండి అని చెప్పని అడగల. కానీ ఇదే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 10% అగ్రకుల పేదలకు రిజర్వేషన్లు ఇచ్చింది. అగ్రకుల జనాభా ఎంత అసలు ఈ దేశంలో? అగ్రకుల జనాభా ఎంత? ఆ జనాభాలో మొత్తం 10% పేదలే ఉన్నారా? అగ్రకుల జనాభానే 8%, 7%, మొత్తం 10% ఇచ్చింది. అంటే పేదలు 3% ఉంటారు, 4% ఉంటారు. 10% వీయడం ద్వారా ఈరోజు చెప్తున్నా, మా తమ్ముడు భార్య ఉంది, మొన్న డిఎస్సి రాసింది, ఆమెకు 70 మార్కులు వచ్చినాయి. కానీ ఆమెకు ఉద్యోగం రాలా. 60 మార్కులు, 50 మార్కులు వచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్లో మాత్రం వాళ్ళకి అగ్రకులాల్లో ఉండబడిన పేదల పేరు మీద వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి. అంటే మా రిజర్వేషన్ శాతాన్ని తగ్గించడం కోసం, మా ఉద్యోగాలు తగ్గించడం కోసం, అంబేద్కర్ రాజ్యాంగాన్ని లేకుండా చేయడం కోసం భారతీయ జనతా పార్టీ పథకం ప్రకారం పోతూ ఉంది. దానిలో ప్రక్రియ ఈరోజు
చింతాడ ఆనంద్ కేసు మీద ఈ తీర్పునిప్పించి దళితులు క్రైస్తవులుగా మారితే ఎస్సీ హోదా రద్దు చేస్తామనేది కుట్రపూరితమైన చర్య. దాన్ని తిప్పికొడతాం. ఈ దేశంలో మళ్ళీ చెప్తున్నాం, ఈ దేశంలో దళితులకి, దళిత క్రైస్తవులకి, ముస్లింలకి, మైనారిటీలకి ద్రోహం చేయాలని తలపెట్టినటువంటి ఏ పార్టీ అయినా కానీ కోకట వేళతో పెకిలిచ్చే దమ్ము మా సమాజానికి ఉందని మేము తెలియజేస్తా ఉన్నాం. రైట్. మతం మారితే కులం హోదా అనేది కూడా రద్దు కాదు, అలాగే వివక్ష కూడా పోదు. కానీ సుప్రీంకోర్టు తీర్పు అనేది మాత్రం చాలా చట్టవిరుద్ధం. ఇప్పటికైనా బీజేపీ విధానాలు మార్చుకొని దీన్ని చట్టసభ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే మాత్రం తగిన మూల్యం కూడా చెల్లించుకునే అవకాశం ఉంటుంది. ఇదే సందర్భంలో ఎంఆర్పీఎస్ సంబంధించిన మందకృష్ణ మాదిగ గారు కూడా చాలా తెలివిగా ఇటు క్రిస్టియన్స్ను ఇటు బ్రాహ్మణుల మధ్య కూడా గొడవ పెట్టేలాగా, చిచ్చు పెట్టేలాగా మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా ఆయన మాటలు వెనక్కి తీసుకొని ఇటు క్రైస్తవులకు న్యాయం చేసేలాగా కేంద్రంపై ఒత్తిడి చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని కూడా బ్రహ్మయ్య మాదిగ గారు ప్రధానంగా చెప్తున్నారు. చూడాలి, చాలా రోజులు అవుతుంది, చాలా చర్చ జరుగుతుంది, చాలా వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో సుప్రీంకోర్టు ఏం చేయబోతుంది, అలాగే కేంద్ర ప్రభుత్వం అయినా చట్ట సవరణ చేస్తుందా లేకపోతే యథావిధిగా ఇలాగే కొనసాగిస్తుందని మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.